హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జూలై 1 నుంచి జూలై 10 వరకు మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? అలాగే మీ లైఫ్లో ఇఫ్ ఎనీ ఆస్పెక్ట్, రిలేషన్షిప్, హెల్త్, వెల్త్, కెరియర్ పరంగా మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆల్రెడీ నేను జూలైకి సంబంధించిన ప్రిడిక్షన్స్ అనేవి చేస్తున్నాను. బట్ ఎనర్జీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ జూలై 1 నుంచి 10 వరకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎటువంటి నెగిటివిటీస్ ఉన్నాయి? వీటిని ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి? వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దిస్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికీ అన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఏది రీజనేట్ దాన్ని మీరు తీసుకోవచ్చు, మిగతాది విడిచిపెట్టేయచ్చు. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఈ జూలై 1 నుంచి జూలై 10 వరకు వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది? ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? అసలు కెరియర్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, 6 of Cups. ఓకే, Ace of Swords. 3 of Cups. Okay, Page of Swords. Okay, one more card. 5 of Wands. And bottom of the deck, 6 of Pentacles. Okay, reunion, reconciliation, happiness, party, collaboration, celebrations. జూలై 1 నుంచి జూలై 10 వరకు చాలా మంది మీ ఐ థింక్ నాకు తెలిసి 6 of Pentacles ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క బిజినెస్లో అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క వర్క్లో అవ్వచ్చు. ఐ థింక్ మీకు మీ శాలరీ పరంగా మీ శాలరీ ఇంక్రిమెంట్ అయ్యిండొచ్చు, లేకపోతే మీ శాలరీ పరంగా బోనస్ మీకు లభించుండొచ్చు. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ వల్ల, మీరు చేస్తున్న ప్రయత్నాల ద్వారా మీ యొక్క బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా జాబ్ అవ్వచ్చు. ఓకే, దానివల్ల ఏంటి అంటే చాలామంది మీ యొక్క ఫ్రెండ్స్తోని, మీ యొక్క ఫ్యామిలీతోని సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఈ యొక్క విక్టరీని, ఈ యొక్క హ్యాపీనెస్ని. ఇంకొంత సిచ్యువేషన్లో ఏంటి అంటే రీకన్సిలేషన్, రీయూనియన్ అనేది జరగబోతుంది ఈ 10 డేస్లో, జూలై 1 నుంచి జూలై 10 మధ్య. చాలామంది ఏదైతే రిలేషన్షిప్ పరంగా ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే మీ పార్ట్నర్కి మీకు మధ్య, ఓకే, ఎన్నో రోజుల నుంచి, ఒక 6 months నుంచి అవ్వచ్చు, 6 years నుంచి అవ్వచ్చు, లేకపోతే 6 weeks నుంచి అవ్వచ్చు, 6 days నుంచి అవ్వచ్చు, మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ, ఏమైనా గొడవలు జరిగినా కానీ, ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కానీ, 5 of Wands, ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ మధ్య ఉన్నా కానీ, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్లియర్ అయ్యి మీ పార్ట్నర్తో మీరు హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఎస్, రీయూనియన్, రీకన్సిలేషన్, హ్యాపీనెస్ అనేది ఈ యొక్క 10 డేస్లో అనేది జరగబోతుంది. ఐ థింక్ నాకు తెలిసి మీరు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. ఈ యొక్క జూన్ మంత్లో చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ పరంగా మీ పార్ట్నర్తో ఒక కన్వర్జేషన్ అనేది సరిగ్గా లేదు. మీ పార్ట్నర్ దీనికి, మీ మాటలకి దానికి అగ్రీ అనేది అవ్వలేదు. మీరు ఒకటి చెప్తే మీ పార్ట్నర్ ఒకటి అనడం, లేకపోతే మీ పార్ట్నర్ ఒకటి చెప్తే మీరు ఒకటి అనడం, అంటే మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు. జూన్ మంత్లో చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్కి మీకు మధ్య కన్వర్జేషన్ అనేది సరిగ్గా లేదు. యాంగ్జైటీకి గురై ఉన్నారు, డిప్రెషన్కి గురై ఉన్నారు, ఇల్యూషన్ అనేది పెరిగిపోయింది, నెగిటివ్ థాట్స్కి లోనై ఉన్నారు, డిప్రెషన్కి లోనై ఉన్నారు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, ఫస్ట్గా ఆలోచించేది నెగిటివ్ థాట్. ఎవరైనా మీకు మంచి విషయమే చెప్తున్నారు, అందులో కూడా మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆ నెగిటివ్ థాట్స్ని ఆపండి ముందుగా. అందుకే Ace of Swords అనేది వచ్చింది. ఇక్కడ మీరు క్రౌన్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్రౌన్ అనేది ఉంది. ఓకే, ఇది అనేది ఇన్నర్ ఇంట్యూషన్కి సంబంధించింది, అంటే ఆలోచనలకు సంబంధించింది, థాట్స్కి సంబంధించిన కార్డ్ ఇది Ace of Swords అనేది. సో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉందో, ఇక్కడ డాట్స్ మీరు చూసుకున్నట్లయితే
ఒక రకంగా ఇది పాజిటివ్గా చెప్పొచ్చు, ఒక రకంగా నెగిటివ్ కూడా చెప్పొచ్చు. అంటే ఎదుటి వారి ఆలోచనలు, మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, వీటికి దూరంగా ఉండండి. వీటన్నిటికీ దూరంగా ఉండండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ఓకే. ఒక్కొక్కసారి మనం మెదడు చెప్పింది వినాలా, మనసు చెప్పింది వినాలా అర్థం కాదు. సో మెదడు చెప్పింది కాదు, మనసు చెప్పింది కాదు. కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని మీ యొక్క అంతరాత్మని మీరు అడిగినట్లయితే, మీ అంతరాత్మని మీరు ప్రశ్నించినట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రశ్నలకు సమాధానం అనేది లభిస్తుంది. ఇంకెక్కడో కాదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం మీలోనే మీకే లభిస్తుంది. మీరు ఎక్కడికో జ్యోతిష్కుల దగ్గరికి కావచ్చు, టారో ట్రేడర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొట్టమొదట మీకు మీరే ప్రశ్నించండి. ఓకే. ఎస్. ఈ 10 డేస్లో చూసుకున్నట్లయితే ఇంకా కొంతమందిలో పేజ్ ఆఫ్ స్వార్డ్స్, న్యూ బిగినింగ్స్ అనేవి జరగబోతున్నాయి. ఎస్, డెఫినెట్లీ మీ పార్ట్నర్తో రీఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతున్నారు. ఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది మీ పార్ట్నర్తో. మళ్ళీ న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీ పాస్ట్ పార్ట్నర్తోనే, పాస్ట్ పర్సన్తోనే. పాస్ట్ పర్సన్ ఎనర్జీ అనేది నాకు బాగా క్లిక్ అవుతుంది ఇక్కడ. ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ కర్మకు సంబంధించింది కూడా ఉంది. పాస్ట్ లైఫ్ కర్మ, పాస్ట్ లైఫ్. మీరు కొంతమంది ప్రజెంట్ ఏ వ్యక్తితో డీల్ చేస్తున్నారు రిలేషన్షిప్లో, ఆ వ్యక్తి కార్మిక్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ సోల్మేట్ అవ్వచ్చు, ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు. ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ కార్మిక్ పార్ట్నర్. కార్మిక్ బ్లాకేజెస్ ఉండడం వల్ల కూడా మీ యొక్క రిలేషన్షిప్లోని స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఆ కార్మిక్ బ్లాకేజెస్ నుండి మీరు బయటికి రావాలి అనుకున్నట్లయితే గివ్ అండ్ టేక్ ఎనర్జీ, రిలీజ్ ఎనీథింగ్. మీ యొక్క పాస్ట్ కర్మ నుండి, పాస్ట్ కార్మిక్ బ్లాకేజెస్ నుండి బయటపడాలంటే మీరు ఎంత డివైన్తో కనెక్ట్ అయితే అంత మంచిది. మంత్రా చాటింగ్ ఎంత చేస్తే అంత మంచిది. మిమ్మల్ని మీరు ఎంత హీల్ చేసుకుంటే అంత మంచిది. మీరు అనొచ్చు హీలింగ్ ఎలా చేసుకోవాలని. హీలింగ్ కళ్ళు మూసుకొని చేస్తారు. మంత్రా చాటింగ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. మీ యొక్క కార్మిక్ బ్లాకేజెస్ నుండి, మీ యొక్క కార్మిక్ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటపడవచ్చు త్వరగా. ఎస్, ఈ యొక్క జూలై 1 నుంచి జూలై 10 వరకు అనుకున్నట్లయితే రీ బిగినింగ్ అనేది జరగబోతుంది. రీఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది. చాలామంది కొత్త థాట్స్, బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క న్యూ థాట్స్ని మీ యొక్క బిజినెస్లోని అమలు చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఆలోచించారు, అంటే మీ యొక్క ఆలోచనలోనే అది ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించారు, కానీ ఆలోచించింది ఇప్పుడు వరకు అమలుపరచలేదు, లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేదు. అది మీ లైఫ్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మీ యొక్క థాట్స్ని వదిలేయట్లేదు, మీ యొక్క థాట్స్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు. ఎస్, దానివల్ల ఏమవుతుంది అంటే మీ లైఫ్లో గ్రోత్ అనేది పెరుగుతుంది. త్రీ ఆఫ్ కప్స్ అనేది కొలాబరేషన్కి సంబంధించింది. న్యూ కమ్యూనిటీ, కొత్త వాళ్ళని మీరు పరిచయం అవుతారు, కొత్త వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఏదైతే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ మీద ఆ వర్క్ ఇష్టపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీతో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళు. ఎస్, మీతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఎస్, మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇంతవరకు మీకు ఏదైతే సపోర్ట్ లభించలేదో మీ లైఫ్లో, ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది లభించింది. ఎందుకంటే 3 ఎనర్జీ అనేది క్రియేషన్కి సంబంధించింది. ఓకే, 3 ఇక్కడ 6 అనేది వచ్చింది. ఓకే, 3, 6 ఎనర్జీ, 3, 6, 4. ఐ థింక్ నాకు తెలిసి మీకు 333 ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుండొచ్చు, 666 ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు, 555 ఎనర్జీ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే 555 ఎనర్జీ చేంజెస్కి సంబంధించింది, 666 ఎనర్జీ అనేది యూనియన్కి సంబంధించింది, 333 ఎనర్జీ అనేది క్రియేషన్కి సంబంధించింది. సో ఈ జూలై 1 నుంచి జూలై 10 మీలో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ యొక్క థాట్ ప్రాసెస్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీకు. ఎస్, ఎదుటి వారికి సాయం చేస్తారు, మీలో కైండ్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వరకు ఏదైతే నెగిటివ్ ప్రాసెస్ ఉంది, ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉందో వాటి నుండి పూర్తిగా బయటపడతారు. ఎస్, మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ నుండి బయటపడతారు. మీతో ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క పర్సన్తో గొడవలు అవ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో మీతో పడకపోవచ్చు. ఏదైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ సాల్వ్ అవ్వబోతున్నాయి. ఎస్, ఆ గొడవల నుండి మీరు బయటపడబోతున్నారు. ఈ యొక్క 1 నుంచి ఏవైనా గొడవలు అంటే వాటికి రీసొల్యూషన్, పీస్ఫుల్ రీసొల్యూషన్ అనేది లభించబోతుంది. ఈవెన్ రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీతో పరంగా అవ్వచ్చు, మీ యొక్క వర్క్ పరంగా అవ్వచ్చు. మీరు ఏదైనా గొడవ కాన్ఫ్లిక్ట్స్తో ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవబోతున్నాయి. ఈవెన్ మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్తో అవ్వచ్చు, మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుంది, ఆ మనసులో ఉన్న సంఘర్షణ అనేది తగ్గుతుంది. ఓకే,
ఓకే, ఈ యొక్క ఈ 10 days లో మీ లైఫ్లో ఏవైనా ఆబ్స్టికల్స్ ఉన్నట్లయితే ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓన్లీ వన్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. జూలై ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో ఈ జూలై 1st నుంచి 10th మధ్య ఏవైనా వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏవైనా ఆబ్స్టికల్స్ ఉన్నట్లయితే? ఓ మై గాడ్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. యాక్చువల్లీ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. స్వార్డ్స్ అనేది ఇంట్యూషన్కి సంబంధించింది, థాట్స్కి సంబంధించింది. ఇదివరకు చెప్పాను, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఇది వరకు ఒకలాగా ఆలోచించేవారు, ఇప్పుడు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. జూన్ మంత్లో అయితే మీ యొక్క వెర్షన్ వేరు, జూలై మంత్లో చూసుకున్నట్టయితే ఆపోజిట్, దానికి పూర్తిగా మారిపోయి ఉన్నారు. మీలో చేంజెస్ అనేవి చాలా వచ్చున్నాయి, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ అనేవి వచ్చున్నాయి. పాత విధంగా ఆలోచించట్లేదు, నేను ఈ వర్క్ని ఈ విధంగానే చేస్తాను, ఈ విధంగా చేసినట్లయితే నాకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాదు, ఈ యొక్క జూలై మంత్లో మీ యొక్క లేటెస్ట్ వెర్షన్ 2.0 వెర్షన్ మీది. లేదు, నేను ఈ వర్క్ని వేరే విధంగా చేస్తాను, వేరే విధంగా ట్రై చేస్తాను. అడ్వెంచర్, రిస్క్ తీసుకుంటున్నారు. ఎస్, రిస్క్ చేస్తున్నారు మీ యొక్క లైఫ్లో. ఎస్, ఏదైతే అవని. ఓకే, ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే పాజిటివ్ రిజల్ట్స్ అని, నెగిటివ్ రిజల్ట్స్ వస్తే నెగిటివ్ రిజల్ట్స్ అని, ఒక కాన్ఫిడెన్స్తో మీరు పనిచేస్తున్నారు వర్క్ని. మీ యొక్క మనసు చెప్పింది మీరు ఫాలో అవుతున్నారు, బయట వాళ్ళు చెప్పింది కాదు, మీ యొక్క మెదడు చెప్పింది కాదు, మీ యొక్క మనసు చెప్పింది కాదు. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏది చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి మీరు పనిచేస్తున్నారు. ఓకే, మీ మైండ్ థాట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఓకే ఏదైతే అదవ్వని. ఓకే, దీనిలో నేను ఓకే ఫెయిల్ అయ్యానా, ఓకే దీని నుండి నేను లెసన్ నేర్చుకుంటాను. ఓకే, పాస్ అయ్యానా, ఓకే భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్తాను, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తాను. ఓకే, ఇలా చేస్తే నేను లైఫ్లో గ్రో అవ్వగలను. సో ఆ మైండ్ సెట్తోని, ఆ మైండ్ థాట్స్తో మీరు ముందుకు వెళ్తున్నారు, పాజిటివ్ థాట్స్తో. ఏదైతే అది జరగని, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వని, పాస్ అయితే పాస్ అవ్వని. మీ యొక్క మనసు ఏం చెప్తుందో ఫుల్ గో విత్ ద ఫ్లో. మీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే మీరు చేస్తున్నారు ఈ యొక్క 10 daysలో. మరి ఇంకా దేన్ని ఫాలో అవ్వట్లేదు, ఓన్లీ మీ మనసు చెప్పిందే ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయినట్లయితే ఏం జరుగుతుంది? ఓకే, మీ ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయాలంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, ఒకవేళ మీ ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అయినట్లయితే ఎక్కడికి చేరుకుంటారు ఈ 10 daysలో? ఏం జరుగుతుంది ఈ 10 daysలో? ఓ మై గాడ్, మెజిషియన్. ఎస్, ఆఫ్ కోర్స్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీరు ఫాలో అయినట్లయితే, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది ఫాలో అయ్యి మీరు ఏది చేసినా కానీ, ఈవెన్ దానిలో పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అయితే ఉండదు. మెజిషియన్, యు ఆర్ ఏ మెజిషియన్. ఓకే, మీరేమనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. మీ లైఫ్లో మీరేం కావాలనుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. ఈ 10 daysలో మేనిఫెస్టేషన్ చేయండి. మీ చేతుల్లోనే, యు ఆర్ ఏ మెజిషియన్, మీ చేతుల్లోనే పవర్ అనేది ఉంది, మీ చేతుల్లో మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ఇంకేంటో కాదు, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్. ఓకే, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. అలా ఫాలో ఏ పని చేసినట్లయితే తప్పకుండా మీ ఆబ్స్టికల్స్ని మీరు చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఓకే, ఈ 10 daysలో యూనివర్స్ ఎటువంటి పాసిబిలిటీస్ని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతుంది? ఓకే, ఎటువంటి పాసిబిలిటీస్ని మీ లైఫ్లో యూనివర్స్ అనేది తీసుకొని రాబోతుంది? ఓ మై గాడ్, ఓ మై గాడ్, 9 of Wands. డోంట్ గివ్ అప్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు డోంట్ గివ్ అప్ చేయదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరేం చెప్పినా కానీ, ఎవరేం చేసినా కానీ మీ మనసు చెప్పింది వినండి. అందరూ చెప్పింది వినండి, కానీ అన్ని వినిన తర్వాత కూడా మీ మనసు చెప్పింది వినండి. ఎవరైనా చెప్తున్నారో అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వీటిలో ఏది కరెక్ట్ కాదు, దేన్ని నేను ఫాలో అవ్వాలి, దేన్ని నేను ఫాలో అవ్వకూడదు. సో ఇవన్నీ ఆలోచించండి. అన్నీ ఆలోచించిన తర్వాత చివరికి ఏం చేయాలంటే మీ మనసు చెప్పిందే వినాలి. మీ మనసు చెప్పింది, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది? డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ చేయదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఎందుకు? ఇక్కడ మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది, మీ ఆబ్స్టికల్స్ ఓవర్కమ్ చేయాలనుకున్నట్లయితే. సో ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి? మీరు గివప్ చెప్పకుండా ఉన్నట్లయితే ఎనీ సిచ్యువేషన్, ఎందుకంటే లైఫ్లో ఎన్నో సమస్యలు అనేవి వస్తాయి. ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే మన పని ఇంకా అవ్వదు, అరే నా లైఫ్లో ఇంకేది జరగదు, నా రిలేషన్షిప్ పాడైపోయింది, నా చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ పోయి, నా లైఫ్లో ఇంకేది జరగదు, అంతా ఖాళీయే.
అనుకున్నప్పుడు కూడా మీరు భగవంతుడి పైన నమ్మకం ఉంచి గివప్ చెప్పకుండా, డోంట్ గివ్ అప్. మీ ప్రయత్నాలు మీరు జారీ చేసినట్లయితే, మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడికి చేరుకుంటారు? యూనివర్స్ ఎక్కడికి చేరుస్తుంది మిమ్మల్ని? ఓ మై గాడ్, 10 ఆఫ్ స్వార్డ్స్, 9 and 10. ఓకే, 10 ఆఫ్ స్వార్డ్స్ అనేది ఇక్కడ పాజిటివ్ వే, నెగిటివ్ వే కాదు. ఏవైతే మీరు గివప్ చెప్పకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారో, ఓటమిని ఒప్పుకోకుండా మీరు ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉన్నట్లు మీ లైఫ్లో ఏదైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో, ఏవైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారో, స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో, ఆబ్స్టికల్స్ని ఫేస్ చేస్తున్నారో, ఈ ఆబ్స్టికల్స్ నుండి మీరు పూర్తిగా బయటపడతారు. ఎస్, ఈ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వ్యక్తి. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటపడతారు. 10 అనేది కంప్లీషన్కి సంబంధించింది. సో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ యొక్క 10 డేస్లో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటకు వస్తారు. ఓకే, నెగిటివిటీ ఏంటి? మీలో ఉన్న నెగిటివిటీ ఏంటి? దాన్ని కూడా తెలుసుకున్నాం. పాసిబిలిటీస్ని తెలుసుకున్నాం, వీటన్నిటిని తెలుసుకున్నాం. పాసిబిలిటీస్ని తెలుసుకున్నాం, ఓవర్కమ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నెగిటివిటీ ఏంటి? ఎందుకు మీ లైఫ్లోకి మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అసలు? ద హై ప్రిస్టెస్. ఎస్, ఎందుకంటే మీరు భగవంతుడి పైన నమ్మకం ఉంచట్లేదు. నమ్ముతున్నారు, మీరు భగవంతుని నమ్ముతున్నారు. ఎప్పుడు భగవంతుడు ఏదైనా మీకు ఇస్తున్నప్పుడు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. భగవంతుడు చూడండి, లైఫ్లో ఎప్పుడు అన్నీ ఒకే విధంగా జరగవు. ఒకరోజు మీకు హ్యాపీనెస్ అనేది లభిస్తుంది, ఒకరోజు సాడ్నెస్ అనేది లభిస్తుంది. లైఫ్ ఈజ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఏది పర్మనెంట్ కాదు, అలాగని ఏది టెంపరీ కాదు. ఈ నిమిషం మనం నవ్వుతున్నాం, మరో నిమిషంలో ఏడొచ్చు, ఏదో సిచ్యువేషన్ రావచ్చు. సో మీకు ఇక్కడ చాలా మంది ఎలాంటి వాళ్ళంటే, ఏదైనా మీకు మంచి జరిగినప్పుడు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నారు, యూనివర్స్కి పొగుడుతూ ఉన్నారు. నా లైఫ్లో ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్, నా లైఫ్లో అది జరిగినందుకు థ్యాంక్స్. బట్ ఏదైనా మీకు అనుకూలంగా జరగలేదు, మీకు విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే యూనివర్స్ ప్లాన్స్ని మనం అర్థం చేసుకునే, డివైన్ ప్లాన్స్ని మనం అర్థం చేసుకునే శక్తి మనలో లేదు. ఏదైనా జరిగిందంటే దాని వెనుకలో ఏదో రీజన్ ఉంది తప్పకుండా. ఓకే, ఎప్పుడు యూనివర్స్ మనకి ఎప్పుడు పాజిటివ్ అవుట్కమ్నే తీసుకొస్తుందని కాదు, కొన్ని నెగిటివ్ అవుట్కమ్స్ కూడా వస్తాయి. వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో. ఈవెన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ లైఫ్లో రెండింటిని యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలరు. ఓన్లీ పాజిటివ్నే నేను యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివిటీని పక్కకు తోస్తాను, నా లైఫ్లో నాకు మంచి చెడు మాత్రం వద్దు, ఓన్లీ మంచే కావాలి కాదు. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి. డౌన్స్ వచ్చినప్పుడు కూడా భగవంతుడి పైన నమ్మకం ఉంచాలి, అప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం భగవంతుడి పైన నమ్మకం అనేది ఉంచాలి. సో ద హై ప్రిస్టెస్ ఎందుకు అంటే, ఎందుకు మీ ఇప్పుడు వరకు మీ లైఫ్లో ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయలేకపోయారు? ఈ ప్రజెంట్ ఉన్న స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఆబ్స్టికల్స్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ అవ్వచ్చు, నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్ ఎందుకు బయటపడలేదంటే ద హై ప్రిస్టెస్. మీరు ఈశ్వరునితో పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. పైన కనెక్ట్ అవ్వడం మీరు పూర్తిగా మన యొక్క ఫియర్స్ అవ్వచ్చు, మన యొక్క నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, మన పెయిన్ అవ్వచ్చు, స్ట్రగుల్స్ అవ్వచ్చు, పూర్తిగా భగవంతునికి సరెండర్ చేయండి. నా చేతుల్లో ఇంకేమీ లేదు, అంతా నీవే. ఐఎమ్ సరెండర్. ఐ సరెండర్ మై ఫియర్స్, మై థాట్స్, మై నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని నేను మీకు సరెండర్ చేస్తున్నాను. మీరు చూసుకోండి. ఇంకా భగవంతునితో కనెక్ట్ అవ్వండి, భగవంతుని పైన భారం వేయండి. కష్టం వచ్చినప్పుడు భగవంతుని గుర్తు రావడం, సుఖం వచ్చినప్పుడు భగవంతుని మర్చిపోవడం కాదు. ఎందుకంటే మీ లైఫ్లో ఎందుకు నెగిటివ్ ఇప్పుడు వరకు మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేపారు, ఈ ఆబ్స్టికల్స్ ఎందుకు మీరు పూర్తిగా బయటకు రాలేపారంటే డివైన్తో మీరు పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. ఓకే, డివైన్తో పూర్తిగా నమ్మకం ఉంచండి, డివైన్కి పూర్తిగా కనెక్ట్ అవ్వండి, భగవంతుడి పైన భారం వేయండి. భారం వేయడం అంటే పూర్తిగా భారం వేసి మీరు చేతులు పైకి ఎత్తేసి గాల్లో దీపం పెట్టడం కాదు. భగవంతుని పైన భారం వేసి మీ యొక్క ప్రయత్నం అనేది మీరు చేయండి, మీ యొక్క కర్మ అనేది మీరు చేయండి. గుడ్ కర్మస్. గివప్ చేయకుండా, ఎటువంటి పరిస్థితుల్లో గివప్ చేయకుండా మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో ఏవైతే నెగిటివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి నుండి, అంటే ఈ యొక్క స్ట్రగుల్స్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి మీరు పూర్తిగా బయటపడతారు. ఓకే, ఈ నెగిటివ్ ప్యాటర్న్ని ఈ భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. ఈ యొక్క స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో, ఈ స్ట్రగుల్స్ అన్నిటి నుండి మీరు బయటకు వస్తారు. భగవంతుని పైన భారం వేసినప్పుడు, భగవంతునికి సరెండర్ చేసినప్పుడు. డోంట్ ఫిక్స్ ఎనీథింగ్. మీరు బలవంతంగా దేన్ని ఫిక్స్ చేయలేరు. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే ఇదే జరగాలి అంటే అది జరగదు.
ఓకే, ఈవెన్ భగవంతుడిపై నమ్మకం ఉంచినట్లయితే, భగవంతునికి అన్ని సరెండర్ మీరు చేసినట్లయితే, పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఏం జరుగుతుంది? ఈ నెగిటివిటీస్ నుండి మీరు బయట పడతారా పూర్తిగా? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎస్, ఇండిపెండెన్స్, హ్యాపీనెస్. ఇంకొకరి పైన మీరు ఆధారపడాల్సిన అవసరమే లేదు. మై లైఫ్, మై రూల్స్, నేను ఏదైనా చేయగలుగుతాను. ఐఎమ్ ఇండిపెండెంట్. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు కాదు. నా లైఫ్లో నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను. క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది రాణి, ఇండిపెండెంట్, ఎవరి మాట విందు. అరే, నా లైఫ్లో నాకేం చేయాలో నాకు తెలుసు, నా రూల్స్ ఏంటో నాకు తెలుసు, నా లిమిటేషన్స్ ఏంటో తెలుసు, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, ఎవరితో ఎంతలో మాట్లాడో తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. సో ఆ పొజిషన్కి మీరు వస్తారు. భగవంతుడి పైన నమ్మకం ఉంచినట్లయితే మీరు ఈ పొజిషన్కి వస్తారు. భగవంతుడి డివైన్, మీ యొక్క స్పిరిట్ గైడ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క యూనివర్స్ అవ్వచ్చు, మీకు ఈ పొజిషన్కి తీసుకొని వస్తారు. ఇండిపెండెంట్, మీరేం చేయాలనుకున్నట్లయితే అది చేయొచ్చు. మీ లైఫ్లో మీరు ఏది అచీవ్ చేయాలనుకున్నట్లయితే అది చేయొచ్చు. ఓకే, ఈ 10 డేస్లో ఇది జరగబోతుంది మీ లైఫ్లో. ఓకే, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, కొన్ని సైకిల్స్ ఎండ్ అయిపోతున్నాయి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని మీరు బయటకు రాబోతున్నారు. మీ యొక్క మనసు చెప్పింది పూర్తిగా ఈ యొక్క 10 డేస్, మీ యొక్క మనసు చెప్పింది మీరు వింటున్నారు. పూర్తిగా భగవంతుడి పైన బాన్ వేసి గివప్ చెప్పకుండా మీ యొక్క ప్రయత్నాలు అనేవి పూర్తిగా చేస్తూ ఉన్నారు. అలా చేసినప్పుడు మీ లైఫ్లో రీకన్సిలేషన్, రీయూనియన్ అనేది పక్కాగా ఉంది. లైఫ్లో హ్యాపీనెస్ అనేది పక్కాగా ఉంది మీ లైఫ్లో. ఓకే, ఎస్, రీయూనియన్ ఉంది, రీకన్సిలేషన్స్ ఉన్నాయి, హ్యాపీనెస్ అనేది ఉంది. మీ ఫ్యామిలీతో మీరు సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు మీ యొక్క హ్యాపీనెస్ని. అండ్ ఓకే, డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? డివైన్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ 10 డేస్కి సంబంధించి డివైన్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ డివైన్, మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ మీ. లెట్ గో ఆఫ్ అటాచ్మెంట్, ఎస్. Let go of attachment that hinder your growth. As you renounce worldly possession to serve Rama. Release anything that prevents you from reaching your full potential. Donate your world class to needy people. చూడండి, మీకు ఏదైతే ఆపుతున్నాయో, అంటే మీ లైఫ్లో ఏదైతే ఫుల్ పొటెన్షియల్, అంటే మీలో చాలా శక్తి అనేది ఉంది, మీలో చాలా పవర్ అనేది ఉంది. సో ఆ పవర్, మీ యొక్క పవర్లోకి మీరు రావాలంటే, ఫుల్ పొటెన్షియల్తో మీరు రావాలనుకున్నట్లయితే, నెగిటివ్ ప్యాటర్న్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ థాట్స్ని పూర్తిగా వదిలేయండి. నెగిటివ్ అటాచ్మెంట్స్ అంటే ఓవర్గా మీరు సోషల్ మీడియాకు వెళ్ళడం కానీ, రీల్స్ అవ్వచ్చు, ఇన్స్టా రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు, ఏదైనా హ్యాబిట్ అవ్వచ్చు, బయట తిరగడం అవ్వచ్చు, వీటన్నిటిని నెగిటివ్ అటాచ్మెంట్స్కి దూరంగా ఉండండి. ఓకే, నెగిటివ్ అటాచ్మెంట్స్కి ఎప్పుడైతే లెట్ గో, ఏదైతే మీ చేతుల్లో లేదో దాన్ని లెట్ గో చెప్పండి. అది భగవంతుడికి సరెండర్ చేసి, నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ ఇది ఈ కార్డ్ అనేది కన్ఫర్మేషన్ చేస్తుంది నేను చెప్పిన దానికి. ఓకే, లెట్ గో ఆఫ్ యువర్ అటాచ్మెంట్, డిటాచ్ అవ్వండి, కొంచెంగా డిటాచ్ అవ్వండి. ఓకే, మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, మీ యొక్క ఇన్నర్ వర్క్ చేయండి, మీ యొక్క ఇన్నర్ ఇన్స్ట్యూషన్ని ఫాలో అవ్వండి. ఓకే, వీలైనట్లయితే మీ యొక్క వరల్డ్ క్లాస్ని ఎవరికైనా నీడీ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళకి సర్వ్ చేయండి, ఎవరికైనా ఇవ్వండి. రిలీజ్ ఎనీథింగ్, ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మీ యొక్క ఎమోషన్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయండి, ఫర్గివ్ చేయండి, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి. బయట వాళ్ళకి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో వాళ్ళకి ఫర్గివ్ చేయండి, రిలీజ్ చేయండి. ఓకే, ఇంకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, కంటిన్యూస్ లెర్నింగ్. చూడండి, లైఫ్లో నేను ఇదివరకే చెప్పాను, లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవునా? అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ అవుట్కమ్ రావాలంటే జరగదు, ఇప్పుడు నెగిటివ్ అవుట్కమ్ రావాలంటే జరగదు. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కదాన్ని మీరు పాజిటివ్ వచ్చినట్లయితే ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పండి. నెగిటివ్ ఏదైనా మీరు ఫేస్ చేసినట్లయితే దాని నుండి ఏదైనా నేర్చుకోండి. నేను ఇలా చేసినట్లయితే దీని నుండి ఇది నేర్చుకున్నాను, మళ్ళీ ఇది నా లైఫ్లో రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. కంటిన్యూస్ లెర్నింగ్. లైఫ్ అనేది ఒక లెర్నింగ్ లెసన్, మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది రోజుకోటి. లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకుని, అది నేర్చుకున్న దాని నుండి లైఫ్ని కంటిన్యూ చేయండి. చూడండి, ఇంకొకటి, ఏది మీదో, దేన్నైతే మీరు డిజర్వ్ చేస్తారో, ఏదైతే మీ యొక్క
జీవితంలో రాసి పెట్టుందో దాన్ని భగవంతుడు కూడా తీసుకోడు. బట్ అది మీకు లభించాలి అనుకున్నట్టయితే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే లభిస్తుంది. అంతకు ముందు కాదు, అంతకు దాని తర్వాత ముందు వెనుక కాదు, సరైన సమయానికి మీకు అది లభిస్తుంది. సో లైఫ్ ఏదైతే నేర్పిస్తుందో దాన్ని నుండి లెర్న్ చేయండి, నేర్చుకోండి, ముందుకు సాగండి, మూవ్ ఫార్వర్డ్. ప్రొటెక్ట్ యువర్ లవ్డ్ వన్స్, ప్రొటెక్ట్ యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ ఎమోషన్స్. మీరు మీలాగా ఉంది, బీ రియల్. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉండండి. ఎదుటి వారు ఏదో చెప్తున్నారు, నేను వాళ్ళని అనుసరించి నేను చేంజ్ చేసుకుంటానని కాదు. బీ ద రియల్ యూ. మీరు ఎలాంటి వాళ్ళో మీరు అలానే ఉండండి. ఎదుటి వారు ఎలా అనుకుంటారు, ఎదుటి వారు ఎలా అనుకుంటారు, మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. Protect those key your idea, protect Sita, offer support and safeguard those who are vulnerable. ఎదుటి వారు ఎవరైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో, మీరు కూడా ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి. అండ్ ఇంకో మెసేజ్ ఇక్కడ ఏంటి అంటే, మీతో భగవంతుడు ఉన్నాడు, మీతో యూనివర్స్ ఉంది, మీతో డివైన్ ఉంది. మీరు ఒంటరి కాదు, మీతో ఎప్పుడు డివైన్ ఉంది. డివైన్కి హెల్ప్ అడగండి, యూనివర్స్కి హెల్ప్ అడగండి. మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో బట్ దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ప్రొటెక్ట్ యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ ఎమోషన్స్. ఎదుటి వారికి ఆ ఛాన్సెస్ ఇవ్వండి. మీకు ఒక హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోండి. అంత సులువుగా ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వద్దు. ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? మీకు ఇంకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మౌంటైన్, స్టాండ్ యువర్ గ్రౌండ్. ఎస్, స్టాండ్ యువర్ గ్రౌండ్. నేను ఇదివరకే చెప్పాను, ఎవరో ఏదో చెప్పింది వెనకండి. స్టాండ్ యువర్ గ్రౌండ్. మీ యొక్క ఆపర్చునిటీస్, మీ లైఫ్లో ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్కి రీచ్ అవ్వడానికి అన్ని వేళలా కష్టపడండి. గివప్ అయితే చెప్పదు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా. డోంట్ గివ్ అప్. ఎవరేం చెప్పినా వినండి, కానీ చివరికి మీ ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది ఫాలో అవ్వండి. డివైన్కి హెల్ప్ అడగండి, యూనివర్స్కి హెల్ప్ అడగండి. మీ ఎవరైతే దేవుని ప్రార్థిస్తారో ఆ దేవునికి ప్రార్థించండి. మీ ప్రేయర్స్ పైన విశ్వాసం ఉంచండి, మీ పైన మీరు విశ్వాసం ఉంచండి. తప్పకుండా మీ లైఫ్లో ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఒక మౌంటైన్ లాగా, పర్వతం లాగా కనబడుతున్నాయో, ఆ సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్ నుండి ఈజీగా వెళ్ళిపోతాయి. స్టాండ్ యువర్ గ్రౌండ్, ప్రొటెక్ట్ యువర్ గ్రౌండ్, ప్రొటెక్ట్ యువర్ ఎమోషన్స్, protect your inner self. Okay, so this is your reading guys. I think మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను ఈ రీడింగ్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఎనర్జీని 10 ఎనర్జీతో క్లెయిమ్ చేయండి. అండ్ కామెంట్లో చెప్పండి డివైన్ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్లో డివైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. 10 ఎనర్జీని క్లెయిమ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్. బాయ్.